नाज़रीन, तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। हल्का असम्बली बहादुरपुरा के कांग्रेस कायदीन ने बहादुरपुरा तहसीलदार से मुलाकात की। बहादुरपुरा मंडल के तहत मूसी रिवर फ्रंट तरक्याती प्रोजेक्ट की जद में आने वाले मकानात की तफसीलात हासिल की। हल्का असम्बली बहादुरपुरा के कांग्रेस पार्टी इंचार्ज पुरीपट राजेश कुमार ने बहादुरपुरा तहसीलदार चंद्रशेखर से इस सिलसिले में तफसीली बातचीत की, जिस पर बहादुरपुरा तहसीलदार चंद्रशेखर ने इन्हें बताया कि कुल 354 मकानात को रिवर फ्रंट डेवलपमेंट प्रोजेक्ट के तहत निशानदेही की गई है। इन्हें जंगामेट में 180 डबल बेडरूम अलाट किए जाएंगे। तहसीलदार ने कहा कि उजियागुड़ा और कुल्लरी में भी डबल बेडरूम अलाट किए जाएंगे। ये अमल शुरू होने से पहले ही हमने डबल बेडरूम वाले घरों में बिजली, पानी का कनेक्शन, तमाम मरम्मत और तमाम सहूलतों का इंतजाम कर दिया है। इन 354 मकानों के लोगों को खुराअंदाजी के जरिए ये डबल बेडरूम अलाट किया जाएगा। इन्होंने कहा कि जो डबल बेडरूम मकानात में मुंतकिल होना चाहते हैं, इन्हें एक डबल बेडरूम मकान के साथ साथ 25,000 रुपये नकद रकम भी दी जाएगी। इस मौके पर सीनियर कांग्रेस कायदी मोहम्मद इकबाल, जब्बार, आबिद अली, बारी, जाकिर हुसैन, सिद्धेश्वर ने అంటే బౌద్ధపుర నాకు ఇచ్చింది బౌద్ధపుర ఎంఆర్ఓకి 527 ఇచ్చింది 527 అంటే మొన్న ఒక రిపోర్ట్ చూస్తే బౌద్ధపురం 3,000 చిల్లర ఉన్నాయని చెప్పేసి ఒకటి ఇచ్చారు. రఫ్గా సర్వే చేసినప్పుడు మామూలుగా మాయి బఫర్ ఇంత బెడ్ ఇంత అనేది ఉండేది. ఓకే, దాని తర్వాత ఏమైపోయింది, మళ్ళీ మూసీ వాళ్ళు సర్వే చేసిరు, జాయింట్ సర్వే అది ఇదంతా చేసినాక మాకు 527 నాకు ఇచ్చారు బౌద్ధపుర తహసీల్దార్కి. ఇస్తే అందులో వెరిఫై చేసినప్పుడు 173 వచ్చేసి ఆశ్చర్యంగా మండలి కూడా మాకే ఇచ్చారు. 527 ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇంక్లూడ్ అయింది 173. ఆ 173 ఆసిఫ్ నగర్ మండలి గారు మమ్మల్ని చేయమన్నారు. అయితే నాకేం చేసినా ఒక 5 టీంలు ఇచ్చారు. 5 ఒక్కొక్క టీం కట్టెట్టుగా ఒక తహసీల్దారు, వాళ్ళ సర్వేయరు ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఇంకో 2 స్టాఫ్ అనుకోండి, ఎవరు ఆఫీసర్లు వాళ్ళు ఇచ్చినాక 5 టీంలు ఇచ్చారు. 2 టీంలకి ఒక డిప్యూటీ కలెక్టర్ని కూడా ఇచ్చారు మాకు. మా మీద సూపర్విజన్ ఇచ్చి మేము పోయి ఏం చేసినామంటే, వాళ్ళు మాకేంది ఆల్రెడీ ప్లాన్ మన స్కెచ్ ప్రిపేర్ చేసింది పైనుంచే ఇచ్చింది. అప్పుడు సర్వే చేసింది రిపోర్ట్ తీసుకుంటారు, సర్వేలతో అది స్కెచ్ ప్రిపేర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ వాళ్ళే సప్లై చేసింది మాకు. చేసిన తర్వాత ఒక రెడ్ లైన్ ఒక బ్లూ లైన్ అనేది మూసీ పరంగా వేసారు అన్నట్టు. వేసి రెడ్ లైన్ దగ్గర ఉండేటేమో బఫర్ అన్నట్టు, బఫర్ అయితే బ్లూ లైన్. సార్ నమస్తే సార్. లేదు సార్, ఏం లేదు సార్. సార్ చూసిన సార్, అది చూసే మళ్ళీ ఎంబడే రాత్రి ఎమ్మెల్యేస్ పెట్టి ఫోన్ కూడా చేసాం సార్. సైడ్ కాపీ సార్. సార్ ఇప్పుడు ఇచ్చేస్తా సార్. నేను అమర్పేట ఇచ్చింది, మాదపేట అయింది, చార్మినార్ అయింది, చేస్తున్నాం సార్, అన్నీ చేసినాం. అదే చూస్తారు సార్, వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళందరూ ఇన్స్పెక్షన్ అది ఒక రవి సారు మన అసోసియేట్ సార్ వచ్చిపోయింది. ఇప్పుడే వాళ్ళు కొంచెం అన్నాను సార్, నేను ఇవాళ ఇప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసి నేను చెప్పాను సార్. ఇచ్చేస్తా సార్, సాయంత్రం వాళ్ళు ఇచ్చేస్తాను. లేదంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ ఇచ్చేస్తాను. అవును సార్. సార్ అయితే రెడ్ లైన్ ఏమో బఫర్ లైన్ వస్తున్నాయి అనేది పెట్టింది. బ్లూ లైన్ మనం మూసి నది లోపల ఏవైతే వస్తున్నాయో అది బ్లూ లైన్ ఇచ్చింది. అంటే బ్లూ లైన్ లోపల ఉన్నాయన్నీ రివర్ బెడ్ లో వస్తున్నాయి, రివర్ బెడ్ లో వస్తున్నాయి అనేది ఒక బ్లూ లైన్ మార్కింగ్ చేసి మనకు వచ్చింది. సో అవన్నీ కూడా మాకు సడన్ గా చెప్పేసి మీరు ఒకసారి ఆ రోజు పోయి ఐడెంటిఫై చేసినామన్నారు. సో ఆ బ్లూ లైన్ పట్టుకుని సర్వే లైన్ పట్టుకుని ఆటి నుంచి దాకా రివర్ ఏరియాలో అలా మనం ఐడెంటిఫై చేసినాం. దాని తర్వాత నెక్స్ట్ డే మేము మాకు పెయింట్ లో అవి ఇచ్చి మీరు అది మార్కింగ్ చేయమని దాని ప్రకారం మార్కింగ్ చేసినాం. మార్కింగ్ చేస్తుంటే కూడా మనం అబ్జెక్షన్ చేసినాం. అంటే ఎందుకు చేస్తుందంటే ఇవన్నీ రివర్ బెడ్ వస్తాయని కూడా మనం క్లారిటీగా చేయాలి. దాంట్లో ఏమైనా అబ్జెక్షన్ కూడా చేయాలి. దాని తర్వాత మేము గొడవ చేయడానికి పోలేదు, వెకేషన్ చేయడానికి పోలేదు, ఊరికే పోయి
ఇట్లా మార్క్ చేసిన అన్ని కూడా రివర్బేట్ వస్తాయమ్మా. మీరు ఎవరైతే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ వెకేట్ చేస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మేము ఇప్పుడే ఇస్తాము, మేమే కూడా వెహికల్ పెట్టి తీసుకెళ్తామని కూడా చెప్పాము. చెప్తే ఎక్కడ అంటే మనం తెలంగాణ అంటే పక్కన ఏమంటారు హిందూ ప్లేస్ జంగమెట్ బౌద్ధపురం మండలికి అలాట్మెంట్ చేసి ఒక్కొక్క మండలికి ఒక్కొక్క ఏరియా చేసారు అన్నారు. ఇప్పుడు ఈ ఫలక్నుమాలో కూడా ఇంటర్కి ఏమో ఫారూక్ నగర్ అటలిక్ కూడా ఉన్నాయి. అయితే ఆ జంగంపేట ఏరియాకి బౌద్ధపురం మండలికి జంగంపేట ఏరియా అలాట్ చేసారు అన్నట్టు. చేస్తే జంగంపేటలో ఇస్తున్నామని చెప్పినాం. చెప్తే ఒకరోజు వాళ్ళు కూడా పోయి చూసుకొచ్చుకున్నారు. చూసుకొచ్చుకుంటే సార్ కొంచెం మన లైట్లు లేవు, వాటర్ లేదు అది అని కంప్లైంట్ చేశారు. సేమ్ అది మా కలెక్టర్ గారిని కూడా చెప్పినాము. వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి చెప్పి అది రిపేర్ కూడా చేయించి అన్ని వాటర్ వస్తున్నాయి, లైట్లు వస్తున్నాయి, క్లియర్ ఉన్నాయి, అదేం ప్రాబ్లం లేదు. ప్లస్ శానిటేషన్ వింగ్ వాళ్ళకి కూడా చెప్పి అన్నపూర్ణ ఇప్పుడు ఆమెనే అటువైపు ఉంది, ఆమె కూడా చెప్పిన డీకి వాళ్ళు కూడా క్లీన్ చేయించారు. నేను కూడా వేసి చూసాను. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో ఈడేమైతుందంటే కొంతమంది బిల్డింగ్ ఉన్నా కానీ కొంతమంది పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెనుక ఉంచుతారు. ప్రాబ్లం వచ్చింది ఒకటి. సో వాళ్ళందరూ పోయి లోకల్ ఎమ్మెల్యేలకు ఏదో చెప్పినట్టు. నేను ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినా. అలా హిమాయత్ నగర్ లో ఆ ఎమ్మెల్యే బలాలా వచ్చి దగ్గర నుండి చేపిస్తుంటారు. మీరు ఇట్లా మరి మాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా సార్, మా మీద ప్రెషర్ ఉందని చెప్పిన. చెప్తే ఆయన ఏమంటాడు, లేదు లాస్ట్ టైం ఎప్పుడో 2003లో సర్వే చేసి మా దగ్గర అయితే రికార్డింగ్ లేదు. 2003లో ఏదో సర్వే చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏదైతే బెడ్ అంటున్నారో అక్కడి వరకే బఫర్ ఉండే, బెడ్ లోపల చాలా తక్కువ వస్తాయి, 100 ఇళ్ల వరకు తక్కువ అవుతాయి. అయినాక మేము కూడా మీకు హెల్ప్ చేస్తామని వాళ్ళు అంటారు అని చెప్పి ఆ ముగ్గురు ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కలిసి దానకిషోర్ సార్ పోయి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారట. ఆ సార్ ఒక 2-3 డేస్ టైం అడిగినట్టు. అడిగి మళ్ళీ ఏమైందని చెప్తాను. అందుకని అయింది. మళ్ళీ మా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఒకటి షిఫ్టింగ్ అది మీకు ఇబ్బంది అవుతుంది అది అంటే 25 రూపాయలు కూడా ఇస్తాను, 25,000 ఇవాళ అనౌన్స్ కూడా చేశారు గవర్నమెంట్ తరఫున. 25,000 వాళ్ళకి ఇస్తారా, మన షిఫ్టింగ్ కోసం ఇస్తున్నారా? వాళ్ళకే ఇస్తాం. వాళ్ళకే ఇంక్లూడింగ్ అన్ని మీరే షిఫ్ట్ చేసుకోండి, మెటీరియల్ మీకు 25,000 ఇస్తాము గవర్నమెంట్ తరఫున ప్లస్ 2 BHK. ఇప్పుడు మనం మార్క్ చేసిన BRX అని రాస్తున్నాం, బెడ్ రివర్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు. బెడ్ రివర్ ఎగ్జిక్యూషన్ ఈ BRX